బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. చూసే వాళ్ళందరూ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి, జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. భయ్యా ఇప్పుడు మీకు దేవరం మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ సెకండ్ సాంగ్ కూడా వస్తుంది కదా తొందరలో, అంటే మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నేను న్యాచురల్గా యాక్ట్ చేసే స్టార్ అన్న, ఎలా ఎక్స్పెక్టేషన్స్ అంటే హై లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దేవరం మీద. ఎందుకంటే మొన్నే RRRతో ఇంటర్నేషనల్ వైడ్ పెద్ద స్టార్డమ్ సంపాదించిన మన జూనియర్కి ఈ దేవర నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోతుంది. మన సూపర్ డూపర్ డైరెక్టర్ కొరటాల శివ గారు కూడా ఫామ్లోకి వచ్చారు. సో హై లెవెల్ ఎక్స్పెక్టేషన్ భయ్యా. లుక్ ఎలా అనిపించింది ఇందులో? లుక్ చాలా బాగుంది భయ్యా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కావాల్సిన లుక్ అనిపించింది అది. ఎందుకంటే మనకి జూనియర్ని ఇప్పుడు దాకా చాలా న్యాచురల్గా చూస్తాం. డిఫరెంట్ లెవెల్లో చూపించాలి అంటే, డిఫరెంట్ ఎలివేషన్స్ ఉండాలి అంటే లుక్ చేంజ్ చేయాలి. అదే ఫామ్లో ఫాలో అయ్యారు కొరటాల శివ గారు. థ్యాంక్స్ టు కొరటాల శివ, బికాజ్ మాకు కావాల్సిన తారక్ మాకు అందిస్తున్నారు, మాకు కావాల్సిన బిర్యానీ మాకు వస్తుంది. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక 2000 crores మూవీ అవుతుంది భయ్యా, పక్కా అవుతుంది భయ్య. ఎందుకంటే ఆయన యాక్టింగ్ నేను మొన్న సెట్కి చూసాను. ఆయన మొన్న ఇప్పుడు నేను జనరల్గా యూట్యూబ్లో ఇందులో అట్లా చూస్తుంటాను. సింగిల్ దాని ఏమంటారు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని లైవ్గా చూసాను భయ్య. ఆయన అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు కష్టపడుతున్నారు ఈయన ఒక సీన్ కోసం. ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ దిగి ఇలా దిగి ఆ సీన్ వచ్చేసి వెళ్ళిపోతారు, క్లాప్స్ తప్ప ఇంకేం వినిపిస్తాం అక్కడ. మీకు అర్థమవుతుంది మ్యాటర్. ఆ సీన్ పెర్ఫెక్ట్ గా రావాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారు కష్టపడుతున్నారు. ఎన్టీఆర్ గారు వచ్చేలా చేసి వెళ్ళిపోతున్నారు భయ్య. చూస్తే విజువల్స్ చూస్తే గూస్ బంప్స్ భయ్య. స్పాట్ లో నాకు గూస్ బంప్స్ ఒకలా కాదు. నేను ఆ చిన్న షార్ట్ కి ఇలా ఫీల్ అవుతున్నారంటే, నేను ఫీల్ అవుతున్నానంటే ఎంటైర్ మూవీ అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది ఎవరు? అనిరుద్ధ్ రవిచంద్రన్. మొన్న సాంగ్ కోసం ట్రోల్ చేసినారు. ప్రతి కూడా అదే సాంగ్ రింగ్ టోను, అదే సాంగ్ కాలర్ టోను, అదే సాంగ్ మీద రీల్స్. మీరు ముందు ఒక్క మెతుకు చూసి మీరు ఫైనలైజ్ చేసేకండి. ఇంకా చాలా టైం ఉంది. ఆ మెతుకు కట్ట ఉడికిందో లేదో కొంచెం టైం పెట్టి తెలిసిపోద్ది. మెతుకు మాత్రం గట్టి ఉడికింది. ఇప్పుడు ఏదైతే మన అనిరుద్ధ్ రవిచంద్ర ఉన్నాడో, ప్రీవియస్ గా ఇచ్చిన మ్యూజిక్ తెలుగులో ఫ్లాప్ అయి ఉండొచ్చు. యావరా మ్యూజిక్ అనిరుద్ధ్ రవిచంద్ర గారిని తెలుగు వాళ్ళకి వెరీ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే దేవిశ్రీ కాకుండా అనిరుద్ధ్ గారు చెప్తున్నారు సార్. ఓకే బ్రో, థ్యాంక్ యూ.